నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైకోర్టు తీర్పుతో స్థానిక ఎన్నికలపై సర్కార్ మథనం. తదుపరి కార్యాచరణపై ఇవాళ సీఎం చర్చించే అవకాశం. జూబ్లీహిల్స్ టికెట్ దక్కని అంజన్ కుమార్ కు మంత్రుల బుజ్జగింపు. తనను సంప్రదించకుండా అభ్యర్థిని ప్రకటించడంపై అసంతృప్తి. తుది దశకు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ. ముగ్గురి పేర్లను అధిష్టానానికి పంపనున్న రామచంద్రరావు. బంజారాహిల్స్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం. 750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం. హైదరాబాద్ శివారులోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోరీ. ₹1 కోటి నగదు ఎత్తుకు వెళ్లిన దుండగులు. ఇజ్రాయెల్ ప్రధానితో మోదీ ఫోన్ సంభాషణ. శాంతి స్థాపనకు మద్దతిచ్చిన భారత్కు నెతన్యాహు కృతజ్ఞతలు. పాకిస్తాన్కు కొత్తగా క్షిపణులు సరఫరా చేయటం లేదన్న అమెరికా. ఆయుధాల్లో సామర్థ్యం పెంపు ఉండదని స్పష్టీకరణ. ఫిలిప్పీన్స్ను కుదిపేసిన మరో భారీ భూకంపం. రెక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత. సునామీ హెచ్చరికలు జారీ.